So hi guys, all of you. Very good morning. This is Chakri. ఈ సెషన్లో మనం డిస్కస్ చేసేటువంటి కాన్సెప్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఈ సింపుల్ ఇంట్రెస్ట్ను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఇంట్రెస్ట్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ అంటే ఏంటి, ఈ పాయింట్స్ అన్నీ కూడా కొంచెం క్లారిటీగా తెలిస్తే మనం సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఈ చాప్టర్లో ఫార్ములాస్ ఎక్కడ యూజ్ చేయాలి, అసలు ఫార్ములాస్ అవసరం ఉందా అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అనే ఫార్ములా యూజ్ చేయొచ్చా, అసలు అవసరం లేకుండా చేయొచ్చా, ఈ రెండింటి మీద కొంచెం డిస్కస్ చేద్దాం మరి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ అనేటువంటి పాయింట్ మీనింగ్ ఏంటి అంటే ఎక్స్ట్రా అమౌంట్. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 1 crore rupees. నా దగ్గర 50 lakhs ఉంది, ఇంక రిమైనింగ్ 50 lakhs కోసం ఏం చేస్తాం, బ్యాంకుకి వెళ్తాం. బ్యాంకుకి వెళ్ళి సార్ నా ప్రాజెక్ట్ కాస్ట్ 1 crore rupees, నా దగ్గర 50 lakhs ఉన్నాయి, రిమైనింగ్ 50 lakhs మీ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటున్నానంటే వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం చెక్ చేసి ఎలిజిబిలిటీ ఉంటే ఓకే 50 lakhs తీసుకొని శాంక్షన్ చేస్తారు. మరి 50 lakhs శాంక్షన్ చేసిన తర్వాత ఒక 10 yearsకో 20 yearsకో 15 yearsకో మనం కూడా తిరిగి 50 lakhs ఇచ్చామనుకోండి, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? నో. ఆ 50 lakhs పైన ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటారు. ఆ ఎక్స్ట్రా అమౌంట్ని ఇంట్రెస్ట్ అని పిలుస్తారు. క్లియర్? ఎక్స్ట్రా అమౌంట్ని ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే ఎక్స్ట్రా అమౌంట్. మరి ఈ ఎక్స్ట్రా అమౌంట్ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తారు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద క్యాలిక్యులేషన్ చేస్తారు. అసలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే ఇంట్రెస్ట్ ఆన్ 100 rupees ఇన్ 1 year. 100 రూపాయల మీద 1 సంవత్సరానికి లభించేటువంటి వడ్డీ. వడ్డీ అంటే ఎక్స్ట్రా అమౌంట్. అంటే 1 సంవత్సరములో 100 రూపాయలకు నువ్వు ఎంత ఎక్స్ట్రా కడుతున్నావో దాన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని పిలుస్తారు. అంటే చూడు ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ 100 rupees ఇన్ 1 year. 1 సంవత్సర కాలములో 100 రూపాయల మీద ఎక్స్ట్రా నువ్వు ఎంత కడుతున్నావో దాన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని పిలుస్తారు. క్లియర్? మరి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రిన్సిపల్ అంటే అసలు అంటే దాని మీనింగ్ ఏంటి, నేను అప్పు ఇచ్చినా అప్పు తీసుకున్నా ప్రిన్సిపలే అవుతుంది. నువ్వు ఎంత మొత్తమే 100 రూపాయలు కాంచి కోట్ల రూపాయల వరకు ఏం తీసుకోవచ్చు. నువ్వు అప్పు ఇచ్చినా అప్పు తీసుకున్నా అది ప్రిన్సిపలే కన్సిడర్ చేస్తావు. ఓకేనా? మరి నువ్వు తీసుకున్నటువంటి ప్రిన్సిపల్ మీద ఎంత సమయం పాటు ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసి పే చేసేటువంటి దాన్నే సింపుల్ ఇంట్రెస్ట్ అని పిలుస్తారు. మరి ఇంట్రెస్ట్ అనేటువంటిది మెయిన్గా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సింపుల్ ఇంట్రెస్ట్, మరొకటి కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి సింపుల్ ఇంట్రెస్ట్కు కాంపోనెంట్ డిఫరెన్స్ ఏమైనా ఉందంటే జస్ట్ బేసిక్ చెప్తాను. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే whenever the rate of interest is same, every year interest are same. వడ్డీ శాతము ప్రతి సంవత్సరము సమానంగా ఉంటే మనము చెల్లించేటువంటి వడ్డీ విలువలు కూడా ఎప్పుడూ సమానమే. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్గా ఉన్నప్పటికీ ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ వేరియబుల్. వై? బికాస్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్, వడ్డీ మీద వడ్డీ కట్టుకుంటూ వెళ్ళడం ద్వారా ప్రతి సంవత్సరము నేను కట్టేటువంటి వడ్డీ విలువ పెరుగుతూ వస్తుంది. మరి ఎందుకు వడ్డీ మీద వడ్డీ కట్టాలి ఏంటి అనేటువంటివన్నీ మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో డిస్కస్ చేస్తాను. మరి ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్లో మెయిన్ పాయింట్స్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, టైం అంటే ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, అసలు ఇంట్రెస్ట్ అంటే ఏంటి క్లారిటీ వచ్చింది అనుకుంటా. మరి వీటన్నిటికి ఉపయోగించే మన ఫార్ములా ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ R ఇంటూ T/100. క్లియర్? ఈ ఫార్ములా మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి తెలుసు. సో హియర్ నేనేమనుకుంటానంటే ప్రిన్సిపల్, హియర్ ఐ ఆమ్ కన్సిడర్ మై ప్రిన్సిపల్ వాల్యూ ఈజ్ 100. ప్రిన్సిపల్ వాల్యూను 100 అనుకుంటా. సార్ మీరు 100 ఎందుకు అనుకున్నారు, ఇన్ని నెంబర్లు కలిగి ఉన్నప్పుడు 100నే మీరు ఎందుకు కన్సిడర్ చేశారు? సో ఎప్పుడైతే ప్రిన్సిపల్ను 100 అని కన్సిడర్ చేస్తామో న్యూమరేటర్లో ఉన్నటువంటి 100 డినామినేటర్లో ఉన్నటువంటి 100 క్యాన్సిలేషన్ అయిపోయి
మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ టైం తీసుకోవచ్చా? చిన్న చిన్న ప్రాబ్లమ్స్లో షార్ట్ కట్గా యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకో. ప్రిన్సిపల్ 100 తీసుకోవాలని రూల్ ఏం లేదు, ఏ విలువైనా తీసుకోవచ్చు. బట్ 100 కన్సిడర్ చేయడం ద్వారా మనకి ఈజీ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇదే పాయింట్స్ని ఇంకొంచెం డెప్త్ షార్ట్ కట్స్లోకి ఎంటర్ అవ్వడం కోసం కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఏంటి చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ టైం. ఇక్కడ గుర్తుపెట్టుకో, క్వశ్చన్ అకార్డింగ్ క్వశ్చన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. క్వశ్చన్లో ఏవైనా 2 ఎలిమెంట్స్ కానీ 3 ఎలిమెంట్స్ కానీ సమానంగా ఉన్నాయని ఇస్తారు. మ్యాక్సిమం 2 ఎలిమెంట్స్ ఇస్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ సమానం అనుకో, అంటే ఈ 2 విలువలు సమానం అనుకో. అప్పుడు రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం ఉంది. మరి ఈ రెండింటి మధ్య సింబల్ ఏముంది? ఇంటూ ఉంది. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ ద రిలేషన్ బిట్వీన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. Whenever principal and simple interest are same, then the relation between rate of interest and time are inversely proportional. అసలు మరియు వడ్డీ విలువలు సమానమైతే వడ్డీ శాతానికి మరియు కాలానికి మధ్య గల సంబంధము విలోమానుపాతములో కలిగి ఉంటుంది. నాట్ ఓన్లీ ఫర్ దిస్ వాల్యూస్, ఏ 2 ఎలిమెంట్స్ అయినా సమానంగా ఉన్నాయి అని క్వశ్చన్లో మీనింగ్ వస్తే మిగిలిన రెండింటి మధ్య ఉన్న సింబల్ ఇంటూ ఉంటే వాటి మధ్య రిలేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నట్లు, లేకపోతే డైరెక్ట్లీ ప్రపోర్షన్ అనులోమానుపాతములో కలిగి ఉన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైమ్ ఆర్ సేమ్ ఆర్ ఈక్వల్, rate of interest and time are equal, then the relation between simple interest and principal are directly proportional. అనులోమానుపాతములో కలిగి ఉంటాయి. వై? బికాస్ ఈ రెండింటి మధ్య సింబల్ మనకి ఈజ్ ఈక్వల్ టు ఉంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అర్థం. మరి ఈ కాన్సెప్ట్ని ఉపయోగించి ఈ ఫార్ములాతో మ్యాక్సిమం మనకు అవసరం లేకోకుండా ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎలా చేస్తాము అనేటువంటివి మనం చూద్దాం. ఆర్ యు రెడీ గైస్? సో మరి షల్ వి గో టు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే ముందు వన్స్ అగైన్ చెక్ చేసుకో, ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మరియు టైం. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే 1 సంవత్సర కాలములో 100 రూపాయల మీద నాకు ఎక్స్ట్రా ఎంత వస్తుందో దాన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. మరి ప్రిన్సిపల్ అంటే ఏంటి అంటే మన అప్పు తీసుకున్న అప్పు ఇచ్చినా దాన్ని ప్రిన్సిపల్ అని పిలుస్తారు. మరి ఇదే క్వశ్చన్ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ వాల్యూ ప్లస్ ఇంట్రెస్ట్. మరి ఈ ఇంట్రెస్ట్ అనేటువంటిది సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు అకార్డింగ్ టు క్వశ్చన్. బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసే సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్గా కన్సిడర్ చేయొచ్చు. మరి ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్లో ప్రాబ్లమ్స్ను మనము పర్సంటేజ్ మెథడ్లో సాల్వ్ చేసుకోవచ్చు, హండ్రెడ్స్ మెథడ్లో సాల్వ్ చేసుకోవచ్చు, ఈ ఫార్ములా ఓరియంటేషన్లో కూడా సాల్వ్ చేసుకోవచ్చు. మరి ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయితే ఇవి ఏంటి, ఎలా తీసుకుంటున్నాం అనేటువంటి మీకు అర్థమవుతుంది. వెరీ బేసిక్ పాయింట్ నుంచి అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ వరకు అయితే మీకు ఈ సెషన్లో అందుబాటులో ఉంది. ఓకేనా? సో మరి ఫస్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ అన్ అమౌంట్ ఇన్వెస్టెడ్ అండ్ అమౌంట్ రిసీవ్డ్ ఈజ్ 5:8 in 5 years. In 5 years at simple interest, then find the rate of interest. What is the meaning of rate of interest? Interest on 100 rupees in 1 year. 100 రూపాయల మీద 1 సంవత్సరానికి, ఇక్కడ 5 ఏళ్ళు ఇచ్చాడు, 1 సంవత్సరానికి ఎంత ఎక్స్ట్రా వస్తుంది? సో అకార్డింగ్ టు క్వశ్చన్, రేషియో ఆఫ్ అన్ అమౌంట్ ఇన్వెస్టెడ్, దట్ మీన్స్ ప్రిన్సిపల్, how many parts? 5 parts. And ratio of amount received, that means amount, how many parts? 8 parts. So how many parts extra here? 3 parts. Clear? 3 parts. In this question they ask what is the rate of interest. Rate of interest means interest on 100 rupees.
అంటే 100 రూపాయల మీద ఎక్స్ట్రా ఎంత వస్తుందని కదా. ఏదైనా ఈ ప్రిన్సిపల్ అనేటువంటిది 100లోకి కన్వర్షన్ అవ్వడానికి పాసిబిలిటీ చూసుకో. ఇక్కడ 5 ఉంది, 5 ప్లేస్లో 100 రావాలంటే ఇంటూ 20 చేస్తే 25 ఎంత 100, 28 ఎంత 160. మరి ఎక్స్ట్రా ఎంత వచ్చింది 60 వచ్చింది. ఎన్ని సంవత్సరాలకు 5 సంవత్సరాలకు. అదే 1 సంవత్సరానికి వస్తే దాన్నే కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని పిలిచేది. 100 రూపాయల మీద 1 సంవత్సరానికి ఎక్స్ట్రా ఎంత వస్తుంది 5 ఏళ్ళకి 60 రూపాయలు. మరి 1 సంవత్సరానికి ఎంత 12%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ 12%. సో మరి ప్రతి క్వశ్చన్ 100 కన్వర్షన్ చేసుకోవాలా? నో నీడ్. ఇక్కడ అవకాశం ఉంది చేసాం. మరి ఇదే ప్రాబ్లం చూడండి. ఇక్కడ ప్రిన్సిపల్ 5 parts, అమౌంట్ 8 parts. ఈ రేషియో మారకుండా ఏ విలువలనైనా కన్సిడర్ చేసుకో. 5 partsను 500 అనుకుంటా, 8 partsను 800 అనుకుంటా. మరి ఎక్స్ట్రా ఎంత వచ్చింది 300 వచ్చింది. ఎన్ని సంవత్సరాలకు 5 సంవత్సరాలు. మరి 1 సంవత్సరానికి ఎంత 65 రూపాయలు. 1 year ఇంట్రెస్ట్ 60 రూపీస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100. ఇంట్రెస్ట్ 60, ప్రిన్సిపల్ 500 ఇంటూ 100. 2 zeros, 2 zeros, 5 ones, 5 12s, 12%. Clear? Then నెక్స్ట్ క్వశ్చన్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను ఫైండ్ అవుట్ చేయండి అనేటువంటి మోడల్స్ ఎన్ని రకాలుగా అడగచ్చు అనేటువంటి చూద్దాం. ఇక్కడ చూస్తే ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అట్ ద రేట్ ఆఫ్ 6% per annum for 8 years is 920 rupees. Then find the rate of interest for which the same amount of interest can be received on the same sum after 3 years. క్వశ్చన్ వర్డ్ ఏమంటున్నాడండి? కొంత మొత్తం మీద సంవత్సరానికి 6% సాధారణ వడ్డీ ప్రకారము 8 సంవత్సరాలలో 920 రూపాయల సాధారణ వడ్డీ లభిస్తోంది. అయితే ఇక్కడ ఏ ప్రిన్సిపల్ మీద అయితే క్యాలిక్యులేషన్ చేసిన అదే ప్రిన్సిపల్ మీద ఇదే వడ్డీని అంటే 920 రూపాయల వడ్డీనే సాధించాలి అని అనుకుంటే 3 సంవత్సరాలలో పొందాలనుకుంటే ఎంత శాతం ప్రకారము లెక్కించాలి? షార్ట్ కట్ గుర్తు పెట్టుకో. ఫైనల్ గా మనము ఫైండ్ అవుట్ చేయవలసినటువంటి ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ లో ఉంటే రియల్ వాల్యూస్ తో మనకి ఎటువంటి అవసరం ఉండదు అనే కాన్సెప్ట్ ప్రకారము ఇక్కడ ప్రిన్సిపల్ ను 100 అనుకున్నావు అనుకోనైనా, ఎప్పుడైతే ప్రిన్సిపల్ 100 అనుకుంటావో అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ టైం అవుతుంది కదా. క్లియర్? సో 6% per annum 8 years. 6% per annum 8 years. ఇంట్రెస్ట్ వచ్చిందా? మరి ఇదే ఇంట్రెస్ట్ నేను 3 సంవత్సరాలలోనే పొందాలనుకున్నాను. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అంటే ఈక్వల్ పెట్టా. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ టైము. మరి 3 ones 3 twos. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 16% per annum. మరి క్వశ్చన్లో ఎక్కడన్నా 920 రూపీస్ని యూజ్ చేసామా? నో నీడ్. సో ఆన్సర్ ఈ 16% per annum. ఇక్కడ గుర్తుపెట్టుకో. ఫైనల్గా నువ్వు ఫైండ్ అవుట్ చేయవలసినటువంటి ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో ఉంటే రియల్ నెంబర్స్తో మనకి ఎటువంటి అవసరం ఉండదు. క్వశ్చన్ చూడండి. At what rate of interest will sum of 4,500 rupees amount to 6,525 rupees at simple interest for 5 years? Here principal is 4,400 and amount is 6,525. ఇలాంటి కేసెస్లో నువ్వు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ప్రిన్సిపల్ ప్లేస్లో 100 రావడానికి అవకాశం ఉందేమో చెక్ చేయ. ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను ఫైండ్ అవుట్ చేయమని చెప్పి ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్తే ప్రిన్సిపల్ ప్లేస్లో 100 రావడం కోసం ట్రై చేయి. అసలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మీనింగే ఇంట్రెస్ట్ ఆన్ 100 రూపీస్ 1 year. గుర్తుపెట్టుకో. మరి ఇక్కడ 4,500 ఉంది. 100 రావాలి అంటే 45తో డివిజబుల్ చేయి ఒకసారి.
ఇది ఓకే. మరి ఇది కూడా 45తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. మరి 45 వన్స్ 45 20 ఉంది అంటే 2 నాట్ 2 45 ఫోర్స్ తీసుకుందామా. 45 ఫోర్స్ తీసుకుంటే 180, అప్పుడు 45 ఫైవ్స్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ప్రిన్సిపల్ 100 అయిందా, అమౌంట్ 1. అన్ని క్వశ్చన్స్కి ఇలా మ్యాచ్ అవ్వదు. మ్యాచ్ అయిన క్వశ్చన్స్ ఉంటే నువ్వు ఇలా చేసుకో. మరి 100 పార్ట్స్ కాస్త 145 పార్ట్స్ అయ్యింది, ఎక్స్ట్రాగా నాకు 45 పార్ట్స్ వచ్చింది. ఎన్ని సంవత్సరాలకు? 5 సంవత్సరాలకు. కానీ నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 1 ఇయర్కే కదా. మరి 1 ఇయర్కు ఎంత? 5 1s 5 9s. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ 9% పర్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ 9% పర్ యానం. క్లియర్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటే ఫస్ట్ నీ కాన్సన్ట్రేషన్ ప్రిన్సిపల్ వాల్యూను 100 చేయడం కోసం ప్రయత్నం చేయి, చాలు. దెన్ one more question. Certain sum was invested on simple interest. The amount to which it had grown in 5 years was 1/4 times the amount to which it had grown in 3 years. The percentage rate of interest was. అద్భుతమైన క్వశ్చన్లో వాడు ఏమంటున్నా అంటే కొంత ప్రిన్సిపల్ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇన్వెస్ట్ చేశారు. అయితే 5 సంవత్సరాలకు ఎంత మొత్తం అమౌంట్, నాట్ ప్రిన్సిపల్. 5 ఇయర్స్కి ఎంత మొత్తం అయిందంటే 3 ఇయర్స్కి అయినటువంటి అమౌంట్తో కంపేర్ చేస్తే 1/4 టైమ్స్ అయ్యింది. 1/4. మిక్స్డ్ ఫ్రాక్షన్ కాస్త ఫ్రాక్షన్లకి మార్చండి. 4 1s 4 + 1 5/4. క్లియర్. సో జాగ్రత్త చూడు. దిస్ ఇస్ అ ప్రిన్సిపల్. This is a 3 years amount. This is a 5 years amount according to question. 5 years amount was 1/4. That means 5/4 times in 3 years. అంటే 3 yearsలో 4 parts of amount వచ్చింది. మరి 5 yearsకి వచ్చేటప్పటికి 5 parts అయ్యింది అని క్వశ్చన్లో అంటాం. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. సింపుల్. మరి 4 పార్ట్స్ నుంచి 5 పార్ట్స్కి వచ్చింది అంటే 1 పార్ట్ పెరిగిందా? ఎన్ని సంవత్సరాలకు? 2 ఇయర్స్. క్లియర్. 2 ఇయర్స్కు 1 పార్ట్ అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు 1 ఇయర్ గుర్తుపెట్టుకో, కాబట్టి 1 ఇయర్ కన్వర్షన్ చేస్తా. మరి 1 ఇయర్కి ఎన్ని పార్ట్స్ పెరిగింది? ఇక్కడ 0.5 పార్ట్స్ పెరిగింది. మరి 1 ఇయర్కు 0.5 అయితే స్టార్టింగ్ నుంచి ఆఫ్టర్ 3 ఇయర్స్ అని 3 సంవత్సరాలు. మరి 3 సంవత్సరాల్లో ఎన్ని భాగాలు పెరుగుతాయి? ఇక్కడ 1.5 పార్ట్స్ పెరుగుతాయి. అంటే ఇక్కడ ఏదో వాల్యూ ఉంది, ఈ వాల్యూకు 1.5 పెరిగి 4 వచ్చింది. అప్పుడు ప్రిన్సిపల్ ఎంత అయి ఉంటుంది? ఇంకా 2.5 కదా. సో మరి 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ 0.5 పార్ట్స్, ప్రిన్సిపల్ ఈజ్ 2.5 పార్ట్స్, rate of interest is nothing but into and why? Because any fraction we want to convert from fraction to percentage, multiplication with 100. So మరి 25 1s 25 4s పాయింట్ ఒక నిమిషం పక్కన పెట్టేసుకో. 4 5s ఎంత అంటే 20% per annum. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు పర్ యానంకే ఉంటుంది, గుర్తుపెట్టుకో. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి ప్యాటర్న్లో కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. వెరీ నైస్ క్వశ్చన్. దెన్ one more question. The simple interest on a sum of money is 9/35 of the sum. 9/35 of the sum. దేంతో కంపేర్ చేస్తున్నాడు? ప్రిన్సిపల్ తో కంపేర్ చేస్తున్నాడు. ఏమొచ్చింది? సింపుల్ ఇంట్రెస్ట్ 9 parts అంట. If the number of years is numerically 5/7 times the rate of interest per annum. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎలా ఉన్నాయంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను నెంబర్ ఆఫ్ ఇయర్స్ ను కంపారిజన్ చేస్తున్నారు. దెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ ఈజ్. మరి ఇలాంటి కాన్సెప్ట్ క్వశ్చన్లకు వెరీ సింపుల్. క్లియర్. అకార్డింగ్ టు క్వశ్చన్, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 9/35 of the sum. That means nothing but principal 9, principal 35 parts. Simple interest is 9, principal 35 into rate of interest. Number of years is numerically 5/7 times of rate of interest. So R into 5R/7
ఇంటూ 100 ఏం చేయాలి జస్ట్ ఫార్ములా బేస్ ఏ క్వశ్చన్ ఎలా తీసుకెళ్ళాలి అనేది నీకు తెలిస్తే చాలా అంతే ఓకేనా 5 1s 5 20s 5 4s 5 7s 7 7 cancel then r square is equal to 36 and r is equal to 6% per annum. Close. One more question. Sunita invests an amount of 12,000 rupees or 10% annual simple interest to get 20,400 rupees after certain time. For how many years does she invest to get the above amount? Question lo vaade emantunante 12,000 rupees no 10% per annum ప్రకారము ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొన్ని సంవత్సరాలకు 20,400 రూపీస్ అమౌంట్ అయ్యింది అయితే ఎన్ని సంవత్సరాలకు నా 12,000 రూపీస్ 20,400 రూపీస్ అయ్యింది అని క్వశ్చన్ అడిగారు ఈ క్వశ్చన్లో టైం గురించి మాట్లాడుతున్నారు సో మరి ఇక్కడ చూస్తే ప్రిన్సిపల్ ఎంత 12,000 రూపీస్ అమౌంట్ ఎంత 20,400 rupees. మరి ఎక్స్ట్రా ఎంత 8,400 rupees. These are all real values. According to question, what is the rate of interest? 10%. Rate of interest always per annum. So 12,000 లో what is the 10% of 12,000? 1,200. That means nothing but in 1 year 1,200 rupees interest are there in 1 year. 1 year simple interest is 1,200 rupees. Then 8,400 simple interest in how many years? So 2 zeros, 2 zeros, 12 ones, so 12 sevens. How many years? 7 years. After 7 years, my principal 12,000 rupees is converted to amount 20,400. 12,000 రూపాయలు కాస్త 25,400 రూపాయల మొత్తం అనేటువంటిది మారుతుంది ఎన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలలో మరి ప్రీవియస్ గా మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను చూసాము ఇప్పుడు టైం సమ్ కొన్ని క్వశ్చన్ చూద్దాం దెన్ one more question a sum at simple interest of 8% per annum 8% per annum becomes 7/5 times of itself in how many years? 7/5 times is nothing but amount is 7 parts, principal is 5 parts. According to question, principal 5 parts, amount 7 parts. But extra 2 parts. According to question, what is the rate of interest? 8% per annum. Rate of interest always calculated based on principal. What is the principal? 5 parts. What is the 8% of 5? 0.4. In 1 year, simple interest is 0.4. 1 year, simple interest is 0.4. Then 2 parts interest రావాలంటే ఎన్ని సంవత్సరాల వరకు వెయిట్ చేయాలి into 5 times. Close. Cross multiplication 2 into 1 by 0.4 5 years after 4 years. So after 5 years amount becomes 7/5 times of itself. Clear? Then one more question. How long will it take for sum of money to grow from 1,600 rupees to 12,000 rupees? 1,600 rupees to 12,000 rupees. Principal is 1,600, amount is 12,000 rupees. If it is invested 12.5% per annum, 12.5% per annum simple interest. Not only for simple interest, మీరు ఏ చాప్టర్ తీసుకోండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఫ్రాక్షన్ లెక్క మార్చండి సో 12.5% is nothing but 1/8. What is the meaning of 1/8 according to this question? 8 parts of principal కు 1 year కు 1 part of interest వస్తుంది ప్రతి 8 భాగాల అసలుకు
ఒక సంవత్సరానికి ఒక భాగము ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, దాని మీనింగ్ అది. సో మరి క్వశ్చన్ చూస్తే అమ్మ ప్రిన్సిపల్ ఎంత 1600, అమౌంట్ ఎంత 12,000 రూపీస్. ప్రిన్సిపల్ 1600, అమౌంట్ 12,000 వచ్చింది కదా. దీన్ని క్యాన్సిలేషన్ చేసేటప్పుడు పాయింట్ గుర్తుపెట్టుకో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రాక్షన్ లైక్ కన్వర్షన్ చేస్తే 1/8 అండ్ ప్రిన్సిపల్ 8 పార్ట్స్ వచ్చింది కదా. ఈ ప్రిన్సిపల్ ఏదైనా 8 మల్టిపుల్స్ లో ఉన్నంత వరకు చెక్ చేస్తాం. ఇప్పుడు 1600 కూడా 8 మల్టిపుల్. ఇంకేదైనా క్యాన్సిలేషన్ చేయొచ్చా అంటే ఇక్కడ 2 zeros క్యాన్సల్, 2 8 16, 2 6 5. ఇక్కడ ఇంకా మినిమైజ్ అవుతుంది. మీరు మినిమైజ్ అంటే 4 2s 4 15 2:15 కూడా తీసుకోవచ్చు. కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1/8 అని ఇచ్చాడు కదా, అంటే మన ప్రిన్సిపల్ కూడా 8 పార్ట్స్ అని వచ్చింది కదా. ఇప్పుడు చూడు 8 పార్ట్స్ కాస్త 60 పార్ట్స్ అయ్యిందంటే ఎక్స్ట్రా 52 పార్ట్స్ వచ్చినట్లే కదా. క్లియర్? అంటే 8 పార్ట్స్ మీద 1 ఇయర్కు 1 పార్ట్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో 1 ఇయర్కు 1 పార్ట్ ఇంట్రెస్ట్ వస్తే 52 పార్ట్స్ రావడానికి ఎన్ని సంవత్సరాల సమయం పడుతుంది? 52 years క్లోజ్. క్వశ్చన్ కాంప్లికేటెడ్గా మనమే తీసుకెళ్తాం, అలా తీసుకెళ్ళొద్దండి, సింపుల్గా ఆలోచించండి. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రాక్షన్లోకి మార్చిన తర్వాత ప్రిన్సిపల్ విలువ ఏదైతే ఉంటుందో దాన్ని మల్టిపుల్గా వచ్చేంత వరకు చెక్ చేసుకో. నువ్వు దీన్ని ఇంకా క్యాన్సిలేషన్ చేసి 4 2s 4 15 పెట్టుకుంటే మళ్ళీ కొంచెం క్యాలిక్యులేషన్ ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడికి కట్ చేసి ఇలా సాల్వ్ చేసుకోవడం జరిగింది. One more question. If a sum of money at a simple interest becomes 36 times in 100 years, 36 times in 100 years, then it will become 29 times in how many years? In how many years? క్వశ్చన్ లో గుర్తుపెట్టుకో, 36 టైమ్స్ అయ్యింది అంటే మీనింగ్ 1 రూపాయి నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే 36 రూపాయలు వచ్చింది అని. మరి 36 రూపాయలు వచ్చింది అంటే ఎక్స్ట్రా 35 రూపాయలు వచ్చినట్లే కదా. ఎక్స్ట్రా అంటే ఇంట్రెస్టే కదా. మరి 35 టైమ్స్ ఇంట్రెస్ట్ నాకు రావడానికి పట్టిన సమయం ఎంత అంటే 100 సంవత్సరం. వెరీ సింపుల్. 35 టైమ్స్ అవ్వడానికి 100 years టైం పడినట్లయితే 29 టైమ్స్ అవ్వడానికి అన్నాడు. మరి ఈ 29 టైమ్స్లో ఇంట్రెస్ట్ అనేది ఎన్ని టైమ్స్ ఉందిరా అంటే 28 టైమ్స్ కదా. మరి 29 టైమ్స్లో 1 పార్ట్ ప్రిన్సిపల్ నాదే కదా. మరి ఎక్స్ట్రా 28 టైమ్స్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాల సమయం పడుతుంది? డైరెక్ట్ షార్ట్ కట్ అమ్మ. ఇవన్నీ ఇక్కడ ఈ ప్యాటర్న్ వస్తే గుర్తుపెట్టుకో. ఇదే క్వశ్చన్ మనము కాన్సెప్ట్ ప్రకారం కూడా చేసి చూపిస్తాం సార్, చూడండి. మరి 35 టైమ్స్ అవ్వడానికి 100 years అయితే 28 టైమ్స్ అవ్వడానికి ఎన్ని సంవత్సరం? క్రాస్ మల్టిప్లికేషన్ 28 into 100/35, 7 5s 7 4s 5 1s 5 20s, 20 into 4 ఎంతమ్మా? 8 years. సో మన ఆన్సర్ ఈస్ 80 years. సో మరి ఇదే క్వశ్చన్ సార్ ఇలా కాకుండా బేసిక్ ఫార్మేషన్లో చేయడానికి అవకాశం ఉందంటే అద్భుతంగా ఉంది. బట్ టైం టేకెన్ చెప్తాను చూడు క్వశ్చన్. According to this question, the first condition is sum of money at simple interest become 36 times. So here I am consider principal is x rupees, amount is 36x, then simple interest is 35x. Clear? Time is 100 years. According to the formula, simple interest 35x is principal into time into rate of interest. మనం కనుక్కోవాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ by 100 x. Then rate of interest is 35%. Clear? 35%. 35% per annum ప్రకారము ఇదే ప్రిన్సిపల్ ఎన్ని టైమ్స్ అవ్వాలా? 29 టైమ్స్ అవ్వాలి. ఇప్పుడు ప్రిన్సిపల్ x rupees, amount 29x, then here simple interest is 28x. What is the rate of interest? 35%. Then what is the time value? Simple interest 28x is equal to x into time into
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100. ఎక్స్ ఎక్స్ క్యాన్సల్. సో మరి 5 20s, 5 7s, 7 1, 7 4s, 24s ఎంత 8 years. ఏ టెక్స్ట్ బుక్లో చూసినా కూడా మీకు ఇలాంటి మెథడే ఉంటుంది. బట్ దీనికి షార్ట్ కట్ మనం ప్రీవియస్గా చేసిన మెథడ్లో చేస్తే చాలా సింపుల్గా ఆన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ మోడల్లో ఎన్ని రకాల క్వశ్చన్లు అడగచ్చు, ఈ మోడల్లో ఎన్ని రకాల క్వశ్చన్లు అడగచ్చు అవి కూడా చూద్దాం. ఇక చూస్తే a sum of money invested at a simple interest 7 times of itself in 12 years. 7 times of itself in 12 years. మా 7 times అవుతోంది అంటే ఎక్స్ట్రా 6 times అని గుర్తుపెట్టుకో. ఇంట్రెస్ట్ 6 times రావడానికి 12 సంవత్సరాల సమయం పట్టింది. హౌ మెనీ టైమ్స్ విల్ ఇట్ బికమ్ ఇన్ 42 years టైం? అయితే 42 సంవత్సరాలలో ఎన్ని రెట్లు అవుతుంది అని క్వశ్చన్ అడిగారు కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్లో నేనేం చేస్తానంటే అకార్డింగ్ టు షార్ట్ కట్, సమ్ ఆఫ్ మనీ బికమ్ 7 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 12 years మీన్స్ ఎక్స్ట్రా 6 times నా. ఎక్స్ట్రా మీన్స్ ఇంట్రెస్ట్. సో 6 times ఇంట్రెస్ట్ రావడానికి 12 years టైం పడుతుంది. 6 times ఇంట్రెస్ట్ రావడానికి 12 years పడితే మరి 42 yearsలో ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అని క్యాలిక్యులేషన్ చేస్తే 42 into 6 by 2, 1s 2s 21. maximum 21 ఆన్సర్ తీసుకుంటే 21 is a wrong answer. 21 is the interest. 21 రెట్లు ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ క్వశ్చన్లో కూడా ఎంత అమౌంట్ అడిగారు. అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ ఆల్రెడీ ప్రిన్సిపల్ మంది 1 part ఉంది. 1 part ప్లస్ 21 parts అంటే 22 times అవుతుంది ఇన్ 42 years ఆఫ్ టైం. 42 సంవత్సరాలలో 22 రెట్లు అవుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకో. చాలా మంది మిస్టేక్ చేసేటువంటి పార్ట్ ఈ ప్యాటర్న్ క్వశ్చన్లోనైనా. క్లియర్ అనుకుంటా. దెన్ వమ క్వశ్చన్. ఇందులో ఇంకొంచెం డెప్త్కి తీసుకెళ్తే, ఇదే మోడల్ ఇంకొంచెం డెప్త్కి తీసుకెళ్తే ఎలా ఉంటుంది చూస్తే, సమ్ ఆఫ్ మనీ at a simple interest becomes 11/8 times in 7.5 years. 11/8 times in 7.5 years. Then it will become 19/12 times in how many years? 11/8 times అవ్వడానికి 7.5 years టైం పడితే 19/12 times అవ్వడానికి ఎన్ని సంవత్సరాల సమయం పడుతుందని క్వశ్చన్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ గమనించండి, 11/8 అకార్డింగ్ టు క్వశ్చన్ దిస్ ఫ్రాక్షన్ రిప్రజెంట్స్, దిస్ ఇస్ ద ప్రిన్సిపల్. 8 parts is the principal, 11 parts is the amount. Understand? And 19/12 means according to question this 12 is also principal, 19 is also amount. Clear? ప్రిన్సిపల్ ఈజ్ ఆల్వేస్ సేమ్. ఎక్కడ ఉన్నా ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసినా ప్రిన్సిపల్ సమానమే కదా. ప్రిన్సిపల్ సమానంగా ఉన్నప్పుడు మరి ఇక్కడ 8 parts, ఇక్కడ 12 parts ఈక్వల్గా ఉన్నాయా? లేవు. దాట్స్ వై హియర్ ఐ ఆమ్ అన్ ఈక్వేటింగ్ ప్రిన్సిపల్. హౌ టు ఈక్వేట్? ఇంటూ 3 ఇంటూ 2. వెరీ సింపుల్. 8 3s ఎంత? 24. 24 parts ప్రిన్సిపల్ కాస్త 11 3s 33 అమౌంట్ అయ్యింది. 33 అమౌంట్ ఎంత ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ? ఇది ఒక 6, అదొక 3, 9 parts ఎక్స్ట్రా వచ్చింది. మరి ఈ 9 parts ఎక్స్ట్రా రావడానికి ఎన్ని సంవత్సరాల సమయం పట్టింది? 7.5 years. 12 2s 24, 19 2s 38 rupees. 24 rupees కాస్త 38 rupees అయ్యింది అంటే ఎక్స్ట్రా ఎంత వచ్చింది? ఇది ఒక 6, అదొక 8, 14 parts. ఎక్స్ట్రా 14. మరి ఎక్స్ట్రా 14 parts రావడానికి టైం ఎంత పట్టింది? అదే కదా క్వశ్చన్ కనుక్కోవాల్సి. ఇక్కడ నేను సింపుల్. మరి 9 partsకి 7.5 years అయితే 14 partsకి ఎంత? వెరీ సింపుల్. 6 అంతలే 14 into 7.5 by 9. ఓకేనా? 3 3s 3 2 6, 3 5 15, 2.5. మరి క్యాన్సిలేషన్ అంటే ఇంకా క్యాన్సిలేషన్ కాదు. మరి 14 2 28, 14 సగం ఒక 7 అంటే 28 ఒక 7 అంటే 35. సో 35/3 times. 35 by దీన్ని ఎలా మార్చుకుందామండి చూడు. 3తో
35 కదా, 11 3s 33, balance 2. So 11 2/3 years. క్వశ్చన్లో ఇయర్స్ మంత్స్ కాంబినేషన్లో ఇచ్చారు కాబట్టి 1 ఇయర్కు 12 మంత్స్. ఏదైనా ఫ్రాక్షన్లో డినామినేటర్లో ఉన్నటువంటిది టోటల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి 3కు 12 అయితే 2కు ఎంత, 3 1s 3 4s 2 4s 8 అంటే 11 years 8 months. 11 సంవత్సరాల 8 నెలల్లో 19/12 రెట్లు అనేటువంటిది అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్యాటర్న్ క్వశ్చన్లో మీకు బేసిక్ చెప్పా, మోడరేట్ చెప్పా, డిఫికల్ట్ అంటే డిఫికల్ట్ ఈజ్ బట్ మెంబర్ ఆఫ్ మోడల్స్ అనేటువంటివి ఇక్కడ మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ చూపించడం జరిగింది. దెన్ వన్ మోర్ క్వశ్చన్. A person borrowed 1200 rupees at 8% per annum and 1800 rupees at 10% per annum as a simple interest for the same time. Note this point. He had to pay 1380 rupees in all as interest. Then find the time. Question చూడు ఇక్కడ. మరి 1200 రూపీస్ 8% పర్ యానం ప్రకారం అప్పు తీసుకున్నాడు. అదేవిధంగా 1800 రూపీస్ 10% ప్రకారం అప్పు తీసుకున్నాడు. మరి టోటల్ ఇంట్రెస్ట్ ఎంతరా అంటే 1380 రూపీస్ పే చేశాడు. ఎన్ని సంవత్సరాలకు చేశాడో తెలియదు. ఆ టైం వాల్యూ ఇప్పుడు కనుక్కోని క్వశ్చన్ ఇచ్చాం. సో మరి 1200లో 8% వాల్యూ ఎంత, 96. 1800లో 10% వాల్యూ ఎంత, 180. అంటే మరి ఒక సంవత్సరములో ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను ఇక్కడ అనేటువంటి పాయింట్ గమనించు. 1 ఇయర్కు 276 రూపీస్ అయితే మరి 1380 రూపీస్ పే చేయడం కోసము ఎన్ని సంవత్సరాల సమయం పడుతుంది? మరి హాఫే కదమ్మా, అంటే ఇంటూ 5 కదా, 5 6 30 35 38 13 సరిపోయింది. మరి 5 years 276 1s 5. అంటే సంవత్సరానికి 276 రూపాయలు వడ్డీ కడుతున్నాను. ఈ విధంగా 1380 రూపాయలు ఇంట్రెస్ట్ని పే చేయాలి అంటే నేను తీసుకునేటువంటి సమయం 5 years. క్లియర్? దెన్ వన్ మోర్ క్వశ్చన్. A man took a loan from a bank at the rate of 11% per annum. Simple interest. After 3 years, he had to pay 9570 rupees interest only for the period. The principal amount borrowed by him was, principal find out cheyandi antunnaru. So in this type of questions here I am consider my principal is always we are consider 100%. Whenever I am consider my principal is 100%, then simple interest is equal to rate of interest into time. Clear? Rate of interest 11% per annum. How many years? 3 years. That is nothing but 33%. So simple interest is 33%. 33% value 9570 rupees aite. What is the principal? Principal is 100%. Principal is 100% close. 100 into 9570 by 33 or 11 3s 33, 11 8s 88, 2 70, 3 6 3 9 290, 29,000 rupees. Option 4. Principal always we are consider 100% or 100 parts, whatever it is. Whenever we are consider principal is 100 parts, the simple interest is equal to rate of interest into time. Rate of interest into time. Close. Then one more question. Certain sum is invested at simple interest y% per annum. Y% per annum for 3.5 years. Had it been invested at the y plus 4% per annum. ఇక్కడ y%, here y plus 4% per annum. Simple interest, it would have fetched
4452 rupees more as interest. What is the principal? More ఎందుకు ఎక్కువ వచ్చింది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచాను, టైం ఈక్వల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచాను. ఎంత పెంచాను? 4%. హియర్ y పర్సంటేజ్, హియర్ y ప్లస్ 4%. సంవత్సరానికి 4% ప్రకారం 3.5 ఇయర్స్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. మరి 4 into 3.5 ఎంత? 14%. 4 14%. అంటే 14% ఇంక్రిమెంట్ రావడం ద్వారా ఇంట్రెస్ట్ అనేటువంటిది 4452 రూపీస్ పెరిగింది. ఇప్పుడు ఇది 14% పెరిగింది. దట్స్ వై 14% వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4452 రూపీస్. అయితే క్వశ్చన్లో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? 100% వాల్యూ. 100% వాల్యూ ఎంత? సో మరి 14 3s 42, 25, 14 1s and 14 8s 31800, 31,800 rupees. 31,800 rupees. That's the principal value. Then one more question. If annual rate of simple interest increases from 11% to 17.1/2%. అంటే ఇక్కడ ఎంత పర్సెంట్ పెరిగింది? 6.5%. దెన్ ఈ కారణం చేత a person yearly income increases by 1071.20. So whenever the rate of interest increases from 11% to 17.5%, that means 6.5% increment is there, then income increases by 1071.20 rupees. Then find the simple interest on the same sum. Ide principal meeda 10% per annum for 5 years. Rate of interest 10% per annum. 5 years is nothing but 50%. Very simple. ఇక్కడ 6.5% పెరగడం ద్వారా 1071.20 రూపీస్ పెరిగింది. అంటే 6.5% వాల్యూ 1071.20 రూపీస్ సమానమే కదా. ప్రిన్సిపల్ సేమ్ అని క్వశ్చన్లో ఇచ్చాడు కదా. మరి అదే ప్రిన్సిపల్ మీద 10% పర్ యానం ప్రకారం 5 years ఇస్ నథింగ్ బట్ 50% వాల్యూ ఎంత? 50% వాల్యూ ఎంత? మరి తట్టింది ఆ పాయింట్స్ ఒక నిమిషం పక్కన పెట్టండి. సో 13 5 65, 13 8 104, 31 అంటే 13 2 26, 50 13 4. సో మరి 0 పెట్టేసుకోండి. 5 1s 5 10s. సో 8240 రూపీస్ క్లోజ్. 8,240 రూపాయలు. అండర్స్టాండ్? So no need to find out the SI is equal to PTR by 100 blah 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 blah. Clear? One more question. If the simple interest at 12% per annum for 1 month is 1 paisa, 1 paisa. Then find the principal value. Clear? %12 per annum, that is nothing but 12 months. 1 year 12 months కదా. సో 12 months కు 12% అయితే 1 month కి ఎంత? 1%. 1 month కు 1%. మరి క్వశ్చన్లో 1% వాల్యూ 1 పైసా, 1 month 1 పైసా. సో 1% value 1 paisa అయితే principal always we are consider 100%, nothing but 100 paisa. 100 paisa is nothing but 1 rupee close. Principal always we are consider 100%. Clear? Then one more question. This one more model. Sum of money amounts to 2,502 rupees in 3 years and 3,087 rupees in 5.5 years at the same rate of simple interest per annum. Then find the rate of simple interest. ఈ ప్యాటర్న్ క్వశ్చన్ గుర్తుపెట్టుకో. వాడు ఏమంటున్నాడు ఇక్కడ?
5.5 ఇయర్స్కు 3087 రూపీస్ అయ్యింది. ఇదే అమౌంట్ 3 ఇయర్స్కు 2502 రూపీస్ అయ్యింది. ఇక్కడ అమౌంట్ పెరిగిందంటే మీనింగ్ ఏమని? ప్రిన్సిపల్ ఈజ్ ఆల్వేస్ సేమ్, బట్ అమౌంట్ పెరిగిందంటే ఇంట్రెస్ట్ పెరిగినట్లే ఆటోమేటిక్గా. అమౌంట్ పెరిగిందంటే ఇంట్రెస్ట్ పెరిగినట్లు, వెరీ సింపుల్. సో ఎంత పెరిగింది ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ 5, ఇక్కడ 8, ఇక్కడ 5, ఇక్కడ గ్యాప్ ఎంతనైనా 2.5 ఇయర్స్. క్లియర్? సో 2.5 ఇయర్స్కు 585 రూపీస్ అయితే ఈ 2.5 ఇయర్స్ నేనేమనుకుంటా 5 పార్ట్స్ అనుకుంటా. ఎలా కన్సిడర్ చేస్తామంటే ఎవ్రీ 0.5 ఇయర్స్ను మనకు 1 పార్ట్ అనుకున్నాం అనుకోండి. 2.5 ఇయర్స్ను 5 పార్ట్స్ అనుకున్నాం. 5 పార్ట్స్లో 585 రూపీస్ నాకు ఇంట్రెస్ట్ వస్తే ఇక్కడ 3 ఇయర్స్ని కానీ 5.5ను కానీ కన్సిడర్ చేసుకో. మరి 3 ఇయర్స్ అంటే 6 పార్ట్సే కదా. 6 పార్ట్స్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఈ 2502 రూపీస్లో నాకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఎంత చూస్తున్నాము. 5తో క్యాన్సిలేషన్ వేస్తే 5 1s 5, 5 1s 5, 5 ఏళ్ళ 35, 1 months అంటే 7 6 42, 6 6 4 10, 7 702 రూపీస్. సో 3 years ఇంట్రెస్ట్ ఈ 702 రూపీస్. దెన్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? అమౌంట్ 2502 రూపీస్ అమౌంట్ మైనస్ 702 రూపీస్ ఇంట్రెస్ట్. క్లియర్? సో 0 1800 రూపీస్. ప్రిన్సిపల్ ఈజ్ 1800. ఇన్ కేస్ క్వశ్చన్లో ప్రిన్సిపల్ ఎంత అని కొన్నిసార్లు అడగచ్చు, అప్పుడు ఆన్సర్ 1800 రూపీస్. బట్ అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3 years ఇంట్రెస్ట్ 702 బై ప్రిన్సిపల్ ఇంటూ 100. గుర్తుపెట్టుకోమా, ఇది 3 yearsకి వచ్చినటువంటిది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు పర్ యానంకి ఉంటుంది, గుర్తుపెట్టుకున్న పాయింట్. మరి 2 zeros క్యాన్సిల్, 18తో క్యాన్సిలేషన్ చేస్తే 18 3 54, 18 4 79, 54 15 9 39. హౌ మెనీ ఇయర్స్? 3 yearsకు. మరి 3 yearsకు 39 అయితే 1 yearకి ఎంత? 13%. 1 yearకు 13%. క్లియర్? అండర్స్టాండ్? దెన్ వన్ మోర్ క్వశ్చన్. ఇదే ప్యాటర్న్లో వన్ మోర్ క్వశ్చన్. ఇక చూడండి క్వశ్చన్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్లు అడిగారు అంటే ఖచ్చితంగా అది పర్ యానంకే ఉంటుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకో. సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 8928 రూపీస్ ఇన్ 2 years. మరి 2 yearsకు 8928 రూపీస్. 3.5 years and 10,224 rupees. 3 1/2 is nothing but 3.5. So 3.5 yearsకు 10,224 rupees amount. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ క్వశ్చన్. క్లియర్? సో 14లో 8 పోతే 6, 11 2 పోతే 9. ఓకేనా? మన 11 9 పోతే 2 1, ఇక్కడ 1.5 years. 1.5 yearsకు 1296, 1.5 3 parts అనుకుంటా. క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడం కోసం. మరి 3 partsకు 1296 రూపీస్, 2 years valid 4 parts. Every 6 months here I am considering 1 part, that is nothing but 2 years is nothing but 4 parts. 4 3 2 4 2 8 4 3 12 16 17 1728 రూపీస్. ఇన్ 8928 రూపీస్లో 1728 రూపీస్ ప్రిన్సిపలే ఉంది. మరి ఇంట్రెస్ట్ ఉంది. మరి అమౌంట్ కావాలనుకుంటే ప్రిన్సిపల్ కావాలనుకుంటే అమౌంట్ మైనస్ ఇంట్రెస్ట్. అమౌంట్ ఎంత? 8928లో నుంచి 1728 తీసే 0 0 2 and 7200. Rate of interest is nothing but interest 1728 by principal into 100. How many years? 2 years by 2. Direct 2 base ko. Okay na?
సో మరి 12తో క్యాన్సిలేషన్ చేసుకోండి, యూ విల్ గెట్ ద వాల్యూ. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా పర్ యానమ్కే క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. సో మరి ఇక్కడ 2 zeros క్యాన్సిల్, 12 6 72, 12 1 12, 52, 12 4 48, 48, 2తో క్యాన్సిలేషన్ చేస్తే 72, 12. హౌ మచ్ పర్సంటేజ్? 12% పర్ యానం. 12% పర్. సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్. ఈ ప్యాటర్న్ క్వశ్చన్ కొంచెం ఎక్కువసార్లు ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దెన్ వన్ మోర్ క్వశ్చన్. సో మరి ఇది కూడా సేమ్ ప్యాటర్న్ క్వశ్చనే. Sum of money amounts to 15,360 rupees in 4 years. A rate of interest increased by 20%. Very nice question. కొంచెం దీని అప్డేట్ ఎలా ఉంటుంది? 20%. The amount becomes 16,032 rupees in same time. Then find the rate of interest. Here also find the rate of interest. But question slight గా చేంజ్ అయిన పాయింట్ గుర్తుపెట్టుకోండి. 15,360 రూపీస్ అయ్యింది 4 years. ఓకేనా? మరి అదే టైంకు 16,032 రూపీస్ అయ్యింది. వై? బికాస్ ఇక్కడ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది 20% పెంచారు. 20% పెంచారు. మరి 20% అంటే 1/5 అనే కదా. అంటే ముందుగా 5 భాగాల ఇంట్రెస్ట్ నాకు వచ్చేది, ఇప్పుడు 6 parts తీసుకుంటున్నా. మరి ఎంత పెరిగింది ఇక్కడ అంటే 1 part పెరిగింది. మరి ఇక్కడ రియల్గా ఇంట్రెస్ట్ అనేది ఎంత పెరిగింది చెక్ చేస్తే 16,032 రూపీస్ నుంచి 15,360 తీసేయి. 2 13లో 6 పోతే 7. సో దెన్ 9లో 3 పోతే 6, 672. 1 part is equal to 672. క్లియర్ నా? సో మరి 5 parts ఎంత అంటే ఇనిషియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చే ఇంట్రెస్ట్ 5 parts కదా. ఎందుకు దీన్ని ఇంట్రెస్ట్ గా తీసుకుంటున్నాను అంటే క్వశ్చన్లు గుర్తుపెట్టుకో, సేమ్ టైం అని క్వశ్చన్లో ఇచ్చా. ఓకేనా? టైం సేమ్ టైం at the same time and same principle. So simple interest is directly proportional to principal into rate of interest into time na. Then principal and time both are equal. But simple interest is directly proportional to rate of interest. But rate of interest ఇది rate of interest అయినా and simple interest అయినా directly proportional కాబట్టి వాల్యూస్ మారవు. కాబట్టి దీన్ని సింపుల్ ఇంట్రెస్ట్ కన్సిడర్ చేస్తాను. మరి 5 parts ఎంత అంటే 5 2 10, 5 35, 36, 33. 3360 రూపీస్. ఎన్ని సంవత్సరాలకు వచ్చిన ఇంట్రెస్ట్ ఇది? 4 సంవత్సరాలకు వచ్చిన ఇంట్రెస్ట్. ఓకేనా? మరి ప్రిన్సిపల్ ఎంత అంటే 15,360 రూపీస్లో నుంచి 3360 రూపీస్ ఇంట్రెస్ట్ ను బయటకు తీసేస్తే ప్రిన్సిపలే కదా నాకు వచ్చేది. మరి 0 0 0 12 12,000. వరే వా, 12,000 ప్రిన్సిపల్ వాల్యూ. మరి 1 year ఇంట్రెస్ట్ కనుక్కో, నువ్వు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఎందుకంటే 1 year ఇంట్రెస్ట్ కనుక్కో, 4 సంవత్సరాలకు 3360 రూపీస్ అయితే 1 yearకి ఎంత? 4 8 32 0. అంటే 1 year interest is 840 rupees. By principal is 12,000 rupees into 100. 2 zeros 0 0 7. What is the answer? 7% per annum. అద్భుతమైన క్వశ్చన్. అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్ కు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కు రిలేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. వై? బికాస్ హియర్ principal and time both are equal. Then only the relation between simple interest and rate of interest are directly proportional. కాబట్టి 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను కాస్త దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ గా కన్సిడర్ చేశాను. కన్ఫ్యూజ్ అవ్వదు. ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు చాలా మంది దీన్ని లైట్ తీసుకుంటారు అన్నమాట. బట్ ఇలాంటి కాన్సెప్ట్ యూస్ చేస్తే చాలా సింపుల్ గా ఆన్సర్ చేసుకోవచ్చు. వన్ మోర్ క్వశ్చన్. A sum of 8,400 rupees amounts to 11,046 rupees at 8.75% per annum simple interest in certain time.
in certain time. What is the simple interest on the sum of 9,600 rupees at the same rate for the same time? సేమ్ రేట్ ఫర్ ద సేమ్ టైం. క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి, కొంచెం డెప్త్గా చూస్తారండి. మన క్వశ్చన్ టైం పెరిగే కొద్దీ క్వశ్చన్ లెవెల్ పెంచుకుంటూ తీసుకెళ్తుంటారు. క్వశ్చన్ చూడు, ఇక్కడ 8,400 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సంవత్సరానికి 8.75% పర్ యానం ప్రకారం 11,046 రూపీస్గా మారింది అంటే అమౌంట్ అయ్యింది. అయితే ఇక్కడ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం క్యాలిక్యులేషన్ చేశానో అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేశానో అదే సమయం ప్రకారం 9,600 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు లభించే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని క్వశ్చన్. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ వాల్యూ? బట్ ఇలాంటి సందర్భంలో నీకు గుర్తు రావాల్సి ఏంటంటే simple interest is directly proportional to product of principal into rate of interest into time. Understand? According to this question, rate of interest and time both are equal. Then what is the relation between simple interest and principal? Directly proportional. So, principal. First principal is 8,400. Second principal is 9,600. What is the ratio? 2 zeros, 2 zeros. 12 sevens, 12 eights. Principal ratio 7:8 అయితే సింపుల్ ఇంట్రెస్ట్ రేషియో కూడా 7:8 కదా. క్లియర్? దెన్ ఫస్ట్ పార్ట్ ఇంట్రెస్ట్ ఎంత? 11,046 రూపీస్ నుంచి 8,400 తీసి 6 4 6 2 2646. Clear? First part interest, that is 7 parts. 7 parts value 2,646 rupees అయితే 8 parts value ఎంత? వెరీ సింపుల్. 7 మూల 21, 7 49, 7 56, 8 అయితే 64. మరి యూనిట్స్ ప్లేస్లో 4 అనేది మనకు ఒక 3024లో మాత్రమే కలిగి ఉంది. మీరు క్యాలిక్యులేషన్ చేసినా కూడా 3024 రావడం వెరీ సింపుల్. ఈ క్వశ్చన్లు ఎక్కడన్నా మనకి ఇబ్బంది అంటే ఈ పాయింట్ నీకు తెలిస్తే, ఈ పాయింట్ తెలిస్తే చాలా సింపుల్గా ఆన్సర్స్ అనేటువంటి చేయడానికి అవకాశం ఉంటుంది. ఎనీ డౌట్స్? క్లియర్? మరి ఇదే ప్యాటర్న్ ఇంకొంచెం వేరియేషన్ క్వశ్చన్ వస్తే ఎలా ఉంటుంది అది కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, a sum of 9,600 rupees amounts to 10,480 rupees. 9,600 rupees amounts to 10,480 rupees at 9.25% per annum simple interest in certain time t. What is the simple interest on? What is the simple interest on the sum of 8,400 rupees at the same rate for the time 0.6t? క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయి. సేమ్ రేట్ అని ఇచ్చాం. ముందు క్వశ్చన్లో రేట్ అనే టైం రెండు కూడా సమానం అని ఇచ్చాం. మా సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ టైం. బట్ ఇన్ దిస్ క్వశ్చన్ they mention only rate of interest is same. Rate of interest is same. Then the relation between simple interest and product of principal into time is directly proportional. What is the first principal? 9,600 into time into t. What is the second principal? 8,400. What is the time? 0.6t. What is the ratio? t cancel. 20 cancel. 12 8 12 7. 7 into 0.6 is nothing but 7 into 6 by 10. ఈ పక్క వస్తే ఏం రాసుకోవచ్చమ్మా? 80:42 రాసుకోవచ్చా? మరి 240s 21. Clear? What is this ratio? P into T. P into T is nothing but simple interest. Why? Because simple interest కు ప్రిన్సిపల్ ఇంటూ టైం కు మధ్య ఉన్న రిలేషన్ ఎలా ఉంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అనులోమానుపాతములో కలిగి ఉంది. కాబట్టి ఇక్కడ నాకు వచ్చే ఇంట్రెస్ట్ 40, ఇక్కడ 21. మరి ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే
10,480 రూపీస్ అమౌంట్ అయ్యింది 9,600 నుంచి. అంటే ఇది ఒక 400 టు 880 కదా. సో మరి 40 పార్ట్స్ వాల్యూ 880 రూపీస్కు సమానం అయితే 21 పార్ట్స్ వాల్యూ ఎంత? 0 0 22 22 ఇంటూ 21. మ్యాథమెటిక్స్లో ఏవైనా రెండు వరుస నెంబర్లు కాన్సిక్యూటివ్ నెంబర్స్ ప్రోడక్ట్ చేస్తే షార్ట్ కట్ స్మాల్ నెంబర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ నెంబర్ ఆర్ లార్జ్ నెంబర్ స్క్వేర్ మైనస్ లార్జ్ నెంబర్. 21 స్క్వేర్ 4 41 ప్లస్ 21 2 6 4 62. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దెన్ one more question. ఇక్కడ చూడండి. The rate of simple interest per annum of bank being increased from 10.5% to 18%. So rate of interest పెంచింది 10.5% నుంచి 18% పెంచింది. And time duration also increased from 4.5 years to 7.7 years. So rate of interest తో పాటు టైం కూడా పెరిగింది. The total simple interest was increased by 1250 rupees. మరి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 1250 రూపీస్కి పెరిగింది. అంటే ఇక టైము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు పెరగడం ద్వారా ఇంట్రెస్ట్ అనేటువంటిది కూడా 1250 రూపీస్ పెరిగింది. దెన్ ఫైండ్ ఇంక్రీజ్డ్ సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ. Increased simple interest value. Very simple question. Initial rate of interest is 10.5%. Initial time is 4.5 years. From 10.5% to 18%. From 4.5 years to 7 years. So simple whenever the principal is we are considered 100. దెన్ సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఏమవుతుంది నాయన? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ టైమే కదా. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం. దట్స్ వై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం ఇనిషియల్ ఇంట్రెస్ట్, హియర్ ఫైనల్ ఇంట్రెస్ట్, మరి ఇంక్రీజ్డ్ ఇంట్రెస్ట్ అండ్ డిఫరెన్స్. మరి క్యాన్సిలేషన్ చేయండి. ఇక్కడ 15 ఏళ్ళ అంటే 1.5 మరి 9 రెండ్ల 18 9 0.5. సో మరి 15 5 75 7.5 రేషియో తీసుకుంటే 2తో క్యాన్సిలేషన్ చేద్దామా? 9 రెండ్ల 940 ఇంకా అవసరం లేదండి. 15 5 75 ఓకేనా. ఇక్కడ 200 వస్తుంది. 2 పాయింట్లు 25 మూల 75 25 8. సో మరి ఫస్ట్ ఇంట్రెస్ట్ 3 భాగాలు, ఫైనల్ ఇంట్రెస్ట్ 8 భాగాలు, 5 భాగాలు పెరిగింది. మరి 5 భాగాల విలువే కదా క్వశ్చన్లో వాడు ఇచ్చిన 1250 రూపీస్. సో 5 parts ఈజ్ ఈక్వల్ టు 1250 రూపీస్ అయితే పెరిగినటువంటి అంటే ఆఫ్టర్ ఇంక్రిమెంట్ వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ వాల్యూ? ఆఫ్టర్ ఇంక్రిమెంట్ వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? 8 parts. మరి 8 parts వాల్యూ ఎంత? 25 5s 125 25 8s 200 0 2000 రూపీస్. అంటే ఫైనల్గా నాకు వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఎంత? 2000 రూపాయలు. ఇనీషియల్గా స్టార్టింగ్లో చెప్పినటువంటి బేసిక్స్లో ఎక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ టైమ్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ టైమ్. ఈ కండిషన్ల మీద మంచి గ్రిప్ ఎప్పుడైతే నీకు వస్తుందో సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ చాలా సింపుల్గా ఆన్సర్ చేసుకోవచ్చు. మరి వన్ మోర్ క్వశ్చన్ 3,200 rupees becomes 5,312 rupees at certain rate of interest in 6 years. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు, 6 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ చేశాను. 3,200 rupees becomes 5,312 rupees. If the rate of interest would be 7.5% more, if the rate of interest would be 7.5% more is nothing but initial rate of interest ఎంత ఉందో దానికన్నా 7.5% ఎక్కువ. Then find the new amount. అంటే ఇలా క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చే కొత్త అమౌంట్ ఎంత అని. సో దీన్ని బేసిక్లో చేసుకొని టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు. ఆల్రెడీ ఇక్కడ కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ అంటే క్యాలిక్యులేషన్ చేస్తే 5,312 రూపీస్ వచ్చింది కదా.
ఇక్కడ ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. మరి ఈ 6 సంవత్సరాలు కూడా 7.5% పెంచాడు అంటే దీని మీద ఎక్స్ట్రా వస్తుంది. ఎంత ఎక్స్ట్రా వస్తుంది అంటే సంవత్సరానికి 7.5% చొప్పున 6 ఇయర్స్ అంటే మొత్తం ఎంత పర్సంటేజ్? 6×5 45%. దేని మీద? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు దేని మీద క్యాలిక్యులేషన్ చేస్తారు? ప్రిన్సిపల్ మీద. అంటే 3200 రూపీస్లో 45% విలువ ఎంత? 5 2 10, 15, 16. సో 0 14 4 1440. అంటే ఎక్స్ట్రా ఎంత వాల్యూ వస్తుందంటే ఆల్రెడీ నా దగ్గర ఉన్నటువంటి 5312 రూపాయలకు ఎక్స్ట్రాగా 1440 రూపాయలు 2 5 7 6 6752 రూపీస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది పెరగడం ద్వారా నాకు ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. క్లోజ్. 6007. దీన్ని బేసిక్లో తీసుకెళ్ళి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అండర్స్టాండ్? దెన్ వన్ క్వశ్చన్. ఇక్కడ దాంట్లో ఇంకొంచెం వేరియేషన్ ప్రీవియస్ డిస్కస్ చేసాం కదా, అందులో కొంచెం అప్డేట్ చేస్తే క్వశ్చన్ ఎలా ఉండి చూద్దాం. 8800 రూపీస్ becomes 12,000 rupees at a certain rate of interest in 4 years. 4 సంవత్సరాలలో 8800 రూపాయలు కాస్త 12,000 రూపీస్గా అయ్యింది. ఇఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వుడ్ బి 3% మోర్. అంటే ఇక్కడ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం క్యాలిక్యులేషన్ చేశానో దానిపైన 3% పెంచి క్యాలిక్యులేషన్ చేస్తే ఫైండ్ అమౌంట్ అట్ ద ఎండ్ ఆఫ్ 7 ఇయర్స్. ప్రీవియస్ క్వశ్చన్లో ఇక్కడ టైం సమానంగా ఇచ్చాడు, కానీ ఇక్కడ టైం 7 ఇయర్స్ అడుగుతున్నాడు. జాగ్రత్త. మరి ఇక్కడ చూస్తే 8800 రూపీస్ నుంచి 12,000 రూపీస్కి వచ్చింది అంటే ఎంత అమౌంట్ పెరిగింది? ఇక్కడ ఒక 1200, అక్కడ ఒక 2000, అంటే 3200 రూపాయలు వచ్చినట్లే కదా. ఎన్ని సంవత్సరాల్లో? 4 సంవత్సరాలు. మరి ఒక సంవత్సరానికి ఎంత వచ్చినట్లు? 800 రూపీస్ వచ్చినట్లే కదా 1 ఇయర్కు. సో ఆ విధంగా 4. బట్ క్వశ్చన్లో 7 ఇయర్స్కి అడుగుతున్నారు కాబట్టి 7 ఇయర్స్కి ఎంత వస్తుంది? 756. అంటే 7 ఇయర్స్కి వచ్చే ఇంట్రెస్ట్ ఎంతరా అంటే 5,600 రూపాయలు. ఇనిషియల్గా ఉన్న ప్రిన్సిపల్ ఎంతరా అంటే 8,800. ఏంది ఇది? ఇనిషియల్గా ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఉందో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోనే క్యాలిక్యులేషన్ చేస్తే 7 ఇయర్స్కి వచ్చేది. కానీ క్వశ్చన్లో వాడు ఏమంటున్నాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచుతున్నాను అన్నాడు. 3% మోర్. ఎన్ని సంవత్సరాలు? 7 ఇయర్స్. ఆల్రెడీ 7 ఇయర్స్ సెట్ చేశా ప్రీవియస్ ఇంట్రెస్ట్ ప్రకారం. ఇప్పుడు సంవత్సరానికి 3% ప్రకారం 7 ఇయర్స్ అంటే 21% కదా. మరి 8800లో 21% విలువ ఎంత? సో 8 14 8 1. ఎక్స్ట్రా వచ్చే విలువ 1848. ఓకేనా? ఇది ప్రిన్సిపల్, ఇది ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది ఇంక్రిమెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగేది. అడిషన్ యూనిట్స్ ప్లేస్లో 8 ఎక్కడ ఉంది నాయన? 16,240. ఇది ఇక్కడ తప్ప వేరే ఎక్కడ లేదు కాబట్టి ఆప్షన్ 3ను ఆన్సర్గా తీసుకోవచ్చు. మొత్తం అడిషన్ చేయవలసినటువంటి అవసరం లేదు. మరి ఇదే క్వశ్చన్లో ఇంకొంచెం డిఫరెంట్గా అడిగితే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మీకు ఈ సెషన్ మీకు ఎలా ప్రొవైడ్ చేశారంటే మోడల్ వైజ్గా రకరకాలుగా క్వశ్చన్ ఎలా అడగచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. One more question. 1120 rupees becomes 1792 rupees at a certain rate of simple interest in 8 years. 1120 rupees కాస్త 1792 rupees అయ్యింది కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం 8 సంవత్సరాలకు. If the rate of interest would be 4% less, then find the amount at the end of 10 years. అయితే 10 సంవత్సరాలకు వచ్చే అమౌంట్ ఎంత? ఇక్కడ 8 ఇయర్స్ ఇచ్చారు కదా, నువ్వు 8 ఇయర్స్ కాస్త ఇదే ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చే ఇంట్రెస్ట్ 10 ఇయర్స్కి మార్చుకో. ఆ తర్వాత మన పెంచాలన్నా తగ్గించాలని మళ్ళీ చూద్దాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంత ఇంట్రెస్ట్ పెరిగింది అనా 1792 రూపీస్ 1120 రూపీస్. సో 672 రూపీస్ పెరిగిందా ఒక సంవత్సరానికి. మా ఆ విధంగా 8 సంవత్సరాలు 10 ఏళ్ళకి తీసుకో. ఓకే సార్ డైరెక్ట్గా అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ 1120 10 ఏళ్ళకు మనకి ఇంట్రెస్ట్ ఎంత అంటే 6720 మొత్తం ఎంత 0 4 8 7 7840 వచ్చింది. ఒక్క నిమిషం ఏదో తేడా ఉంది ఇక్కడ. 1792 1120 కదా 27672 8 ఏళ్ళకి వచ్చిందంట. అది 8 ఇయర్స్ కదా, మరి 1 ఇయర్లకి మార్చాలి కదా. 8 8 64 84 అంటే 1120 ప్రిన్సిపల్ సంవత్సరానికి 84 రూపాయల చొప్పున 10 ఇయర్స్కి వచ్చేసి 840 రూపీస్. ఓకేనా. ఇప్పుడు ఎంత అయింది 1960 రూపీస్ అయింది. ఇప్పుడు ఏమంటాడు క్వశ్చన్లో వాడు ఇంట్రెస్ట్ రేట్ 4% లెస్ తగ్గిస్తే అన్న. ముందు క్వశ్చన్లో పెంచాడు కదా, పెంచాడు కాబట్టి దీనికి అడిషన్ చేసాం. ఇప్పుడు తగ్గిస్తే అని క్వశ్చన్లో వాడు మనం కూడా తగ్గిద్దాం. ఎంత తగ్గించాల్సి వస్తుంటుంది 10 ఇయర్స్కు సంవత్సరానికి 4% అంటే 40% తగ్గించాలి. 40% తగ్గి దేని మీద 1120 మీద. సో మరి 1120లో 40% విలువ ఎంత 448. మరి ఈ వాల్యూలో నుంచి 448 తీసేయి. సో 448 తీసేయి క్లోజ్. ఎందుకంటే లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ పెంచలే. ప్రీవియస్ క్వశ్చన్ లో మోర్ అన్నాడు కాబట్టి ప్లస్ చేసా, ఈ క్వశ్చన్ లెస్ అన్నాడు కాబట్టి మైనస్ చేస్తున్నా. మరి 10లో 8 పోతే 2, ఇక్కడ 1, ఇక్కడ 5, 1 1512 రూపీస్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1512 రూపాయలు. అంటే ఈ మోడల్లో మీకు ఇన్ని రకాల క్వశ్చన్స్ అనేటువంటివి అడగడానికి అవకాశం ఉంటుంది. క్లియర్. సో మరి వన్ మోర్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. అరుణ్ lends 20,000 rupees to 2 of his friends. He gives 12,000 rupees to the first at 8% per annum simple interest. Arun wants to make a profit of 10% in the whole. అంటే 20,000 రూపాయల మీద 10% లాభం రావాలనుకుంటున్నాడు. The simple interest rate at which he should lend the remaining sum of money second friend. అంటే రెండవ మొత్తాన్ని ఎంత శాతం ప్రకారము తన ఫ్రెండ్కు అప్పుగా ఇస్తే ఓవరాల్ గా 10% లాభాన్ని పొందగలుగుతున్నాడు. ఇనిషియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 8% per annum. Overall rate of interest is 10% per annum. But 20,000 rupees divided into 2 parts. First part is 12,000. What is the rest amount? 8,000 rupees. What is the ratio? 3:2. Clear? By the rule of alligation, 10% minus 8% ఎంత 2. మా 2 parts కు 2% అయితే 3 parts కి ఎంత 3%. మా రూల్ ఆఫ్ అలిగేషన్ ప్రకారము ఇక్కడ 10 కంటే తక్కువ ఉంది, మరి ఇక్కడ 10 కంటే ఎక్కువ కదా. సో 10 + 3 13%. మరి సెకండ్ ఫ్రెండ్కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇవ్వాలి అంటే 13% ప్రకారం ఇచ్చినప్పుడు మాత్రమే ఓవరాల్గా 10% ప్రాఫిట్ అనేటువంటి తీసుకోగలం. ఓవరాల్గా 10% ప్రాఫిట్ అనేది తీసుకోగలం. క్లోజ్. మరి ఇక్కడ క్వశ్చన్ చూడండి. A man borrowed a total amount of 45,000 rupees. 45,000 రూపాయలు మొత్తం అప్పు తీసుకున్నాడు. One part of it at the rate of 10% per annum simple interest and remaining part 12% per annum. If at the end of the 3 years, he paid all 59,940 rupees to settle a loan amount. అంటే 45,000 రూపాయలు తీసుకొని 59,940 రూపాయలు 3 సంవత్సరాల తర్వాత చెల్లించి క్లోజ్ చేసేసారు, మొత్తం సెటిల్ చేశారు. వాట్ వాజ్ ద అమౌంట్ బారోడ్ అట్ 12% per annum. అయితే
12% per annum ప్రకారం తీసుకున్నటువంటి విలువ ఎంత? సో 45,000 రూపీస్లో కొంత భాగాన్ని 10% ప్రకారము మరికొంత భాగాన్ని 12% ప్రకారం తీసుకున్నాను కదా, మరి ఆ 12% per annum ప్రకారం ఎంత అమౌంట్ బారో చేశాను? సో మరి ఇక్కడ అమౌంట్ ఎంత? 59,940. నేను తీసిన ప్రిన్సిపల్ ఎంత? 45,000 రూపీస్. ఎక్స్ట్రా ఎంత పే చేశాను? 14,940 రూపీస్. ఇన్ హౌ మెనీ ఇయర్స్? అట్ ద ఎండ్ ఆఫ్ 3 years. 1 yearకి ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు 1 yearకి కావాలి కాబట్టి నేను 1 year తీసుకుంటాను. అంటే 3 yearsకు నేను చెల్లించినటువంటిది అది ఒక 5 సరిపోయింది. మరి 1 yearకి ఎంత అంటే 3 4 12, 3 9 27, 3 8 0, 4980. 1 year ఇంట్రెస్ట్. క్లియర్? మరి ఓవరాల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 4980 బై ప్రిన్సిపల్ ఎంత? 45,000 రూపీస్ ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సిలేషన్ చేయి. మరి దేంతో క్యాన్సిలేషన్? 9 13కి 3తో 3 15s 3 1 3 6 3 ఇట్లా పెట్టుకో. అంటే ఓవరాల్గా 166/15% నాకు ఉంది. కొంత భాగాన్ని 10% ప్రకారం ఇన్వెస్ట్మెంట్ అంటే తీసుకుని అప్పు తీసుకున్నాను, మిగిలిన భాగాన్ని 12%. మరి ఓవరాల్గా తీసుకుంటే 166/15 కదా. బై ద రూల్ ఆఫ్ అలిగేషన్లో ఎప్పుడైనా మీన్ వాల్యూ ఫ్రాక్షన్లో వస్తే డినామినేటర్లో ఉన్నటువంటి 15 ఇక్కడ ప్రోడక్ట్ చేసి అంటే ఇది 150, 15 12 180. ఇక్కడ ఎంత వస్తుంది అయినా? 16. ఇక్కడ 4 14 క్యాన్సిలేషన్ 7 8. మరి మొత్తం హౌ మెనీ పార్ట్స్? 15 పార్ట్స్. ఈ 15 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్లో వాడు ఎంత ఇచ్చాడు? 45,000 రూపీస్. మరి 12% ప్రకారం ఎంత అమౌంట్ను బారో చేశాను అంటే 8 పార్ట్స్. మరి ఈ 8 పార్ట్స్ వాల్యూ ఎంత అని క్వశ్చన్. సో 1 పార్ట్కు 3,000 రూపీస్ అయితే 8 పార్ట్స్ వాల్యూ ఎంత? 8 3 24. 24,000 రూపాయలు. 24,000 rupees. Very simple. Then సో మరి ఇక్కడ ఈ మోడల్ చూడండి. ఏ సమ్ ఆఫ్ 15,600 rupees is invested partly at 7% per annum and the remaining at 9% per annum simple interest. If the total interest at the end of 3 years is 3,738 rupees, how much money was invested 7% per annum? So 15,600 rupees ను కొంత భాగాన్ని 7% ప్రకారం మరికొంత భాగాన్ని 9% ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేశారు. 3 సంవత్సరాల తర్వాత నాకు లభించినటువంటి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 3,738. మా 3 ఏళ్ల కింద వచ్చింది కదా. మరి 1 yearకి ఎంత? మాక్సిమం ఇప్పుడు 1 year తీసుకుంటాం. సో 3 1 3 2 3 4 3 6. అంటే 1 yearకు నేను పే చేసేటువంటి ఇంట్రెస్ట్ 1246 రూపీస్ గుర్తుపెట్టుకో. మరి ఇక్కడ చూడు, నా దగ్గర మొత్తం ఎంత ఉంది? 15,600 రూపీస్ ఉందా? ఇందులో కొంత భాగాన్ని 7% ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేశానా? మరి రిమైనింగ్ పార్ట్ను 9%. మరి 9% ఏం రాసుకోవచ్చమ్మా? 7% ప్లస్ 2%గా రాసుకోవచ్చా? మరి కామన్గా నువ్వు చూస్తే 7% మన కంటికి కనిపిస్తుందా? 15,600లో 7% అంటే పర్సంటేజ్ 2 సున్నాలు క్యాన్సల్. 7 6 ఎంత? 42. 7 5 35 39 అంటే 1,092 కనిపిస్తుంది నాకు. కానీ రియాలిటీగా సంవత్సరానికి నాకు ఎంత వడ్డీ వస్తుంది? 1246 రూపీస్ వస్తుంది. ఒక సంవత్సరానికి 1246. మరి ఈ 1246లో కామన్గా 7% ఇంక్రిమెంట్ వస్తే 1,092 రూపీస్ కనిపిస్తుంది. సో ఇక్కడ 4 14 5 ఇక్కడ 1 154 రూపీస్ ఎక్స్ట్రా వచ్చిందా? ఎక్కడి నుంచి ఎక్స్ట్రా వచ్చింది? ఈ సెకండ్ పార్ట్లో 2% వాల్యూనే కదా 154. చూడు, సెకండ్ పార్ట్లో
2% విలువే కదమ్మా 154. మరి సెకండ్ పార్ట్ విలువ ఎంత? 7,700. అంటే ఈ 9% ప్రయాణం ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ఎంత అంటే 7,700. 15,600లో 7,700 రూపీస్ సెకండ్ పార్ట్ అయితే మరి ఫస్ట్ పార్ట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసింటాను? 7,900 కదా. అంటే 15,600లో 7,700 తీసేస్తే 7,900 కదా. క్లోజ్. మరి క్వశ్చన్ లో వాడు ఏం అడుగుతున్నాడు ఇక్కడ? 7% ప్రయాణం ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వాల్యూ ఎంత అన్నాడు? 7,900. మరి ఈ మెథడ్ పర్సంటేజ్ చాప్టర్ లో యూజ్ చేసేటువంటి సబ్స్టిట్యూషన్ మెథడ్, జూ అనేటువంటి కాన్సెప్ట్ కానీ లేకపోతే బిస్కెట్స్, మన క్యాట్, ర్యాట్ ఇలాంటి క్వశ్చన్స్ మనం యూజ్ చేసేటువంటి సబ్స్టిట్యూషన్ మెథడ్ ప్రకారం ఈ సింపుల్ ఇంట్రెస్ట్ లో క్వశ్చన్లను కూడా ఇదే సబ్స్టిట్యూషన్ మెథడ్ ప్రకారం సాల్వ్ చేసుకోవచ్చు. క్లియర్ అనుకుంటా. మరి ఇంకొన్ని క్వశ్చన్స్ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ లో ఉన్నాయి, ఇన్స్టాల్మెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అందులో ఒక 2 రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ సెషన్ లో మనం అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.